ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో మనం 20,000 లో బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే లిస్ట్ ఉంది చూసారా, ఆ మొబైల్లలో కొన్ని మొబైల్స్ అనేవి 20,000 కంటే అంటే 22,000 24,000 అలా దొరికేవి. కాకపోతే ఈ మధ్య కాలంలో వీటి ప్రైసింగ్ అనేది తగ్గిపోయింది. సో ఒకప్పుడు ఇవే మొబైల్స్ నేను 20 నుంచి 25,000 బడ్జెట్లో సజెస్ట్ చేశాను. ఇప్పుడు 20,000 బడ్జెట్లోకి ఈ మొబైల్స్ అనేవి వచ్చేసాయి. సో మరి ప్రైసింగ్ దృష్టిలో పెట్టుకుంటే మంచి మొబైల్స్. మరి ఈ మొబైల్ సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి నేను ఇక్కడ ట్యాగ్ చేసి పెడుతున్నాను చూడండి. ఇక్కడ నుంచి అయినా మీరు కొనుక్కోవచ్చు, లేదా మన తెలుగు టెక్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అక్కడ కూడా లింక్స్ ని పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి కూడా మీరు కొనుక్కోవచ్చు. సో మనం ఆర్డర్ అనేది కింద నుంచి పైకి మొదలు పెడదాం. అంటే 5th నెంబర్ది నేను ఫస్ట్ చెప్తున్నాను. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి లావా అగ్ని 3 అని ఉంటుంది. ఒకవేళ మీకు లావా బ్రాండింగ్ తోటి ప్రాబ్లం ఏం లేదు అని అనుకున్నప్పుడు ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. ప్లస్ మన ఇండియన్ బ్రాండ్ కూడా. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు సెకండరీ డిస్ప్లే కూడా ప్రొవైడ్ చేస్తారు. లాంచ్ అయినప్పుడు 25,000 ఆ ప్రైజింగ్లో దొరికేది, కానీ ఇప్పుడు నేను ఇంతకుముందు చూసినప్పుడు కూపన్ కోడ్ అప్లై చేస్తే ఈ మొబైల్ అనేది 20,000కే దొరుకుతుంది. అయితే అమెజాన్లో కూపన్ కోడ్స్ అనేవి మన కొన్నిసార్లు 4,000 కూపన్ కోడ్ ఇస్తారు, కొన్నిసార్లు 3,000 కూపన్ కోడ్ ఇస్తారు, కొన్నిసార్లు కూపన్ కోడ్ కూడా తీసేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు నేను చూసే టైంకి అయితే కూపన్ కోడ్ ఉంది. ఒకవేళ కనుక ఈ మొబైల్ అనేది మీకు 20,000 లో బడ్జెట్లో దొరికితే అప్పుడు మాత్రమే కొనుక్కోండి. మిరాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ ఉంటుంది. వీళ్ళన్నీ అవే 7300 పక్కకు ఎనర్జీ అనో అల్ట్రా అనో ఏదో ఒకటి పెట్టి తెస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ అవే పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటాయి. అయితే లావా మొబైల్లో ప్రాబ్లం ఏంటంటే మనకు కెమెరాలో చాలా ల్యాగ్ ఉంటుంది. కెమెరా యూఐలో అంటే మనం కెమెరా ఓపెన్ చేసినా ల్యాగ్ కనిపిస్తూ ఉంటుంది, ఫొటోస్ క్యాప్చర్ చేసినా ల్యాగ్ కనిపిస్తూ ఉంటుంది, ఫోటో ప్రాసెస్ అవ్వడానికి కూడా ల్యాగ్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇదైతే మీరు గమనించండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు 25,000 ఉండేవి సరే. సో ఆ ప్రైజింగ్ని దృష్టిలో పెట్టుకుంటే అంత మంచిగా ఏమి ఉండవు ఫొటోస్ అనేవి. అదే మనము 20,000 లో బడ్జెట్ గురించి మాట్లాడినట్టయితే యావరేజ్ ఫోటోస్ని ఇది క్యాప్చర్ చేస్తుంది. నెక్స్ట్ మొబైల్ పోకో X7 5G. ఒకవేళ మీకు పోకో బ్రాండింగ్ తోటి సంబంధం లేదు, గ్రీన్ లైన్ ఇష్యూస్ నేను తట్టుకుంటాను అంటే ఈ మొబైల్ కూడా 18,999 ఉంది. కాకపోతే మనకు బ్యాంక్ ఆఫర్స్ అప్లై చేసినట్టయితే 18,000 దొరుకుతుంది. 18,000కు మిరాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ దొరుకుతుంది. డిస్ప్లే పరంగా మొబైల్ అనేది బాగుంటుంది. 1.5K కర్వ్డ్ డిస్ప్లే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 5100 mAh బ్యాటరీ, 45 వాట్స్ చార్జర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఇవన్నీ బాగుంటాయి. కెమెరా అనేది యావరేజ్ ఉంటుంది. ప్లస్ పోకో మొబైల్స్ లో బ్లోట్వేర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దీని సాఫ్ట్వేర్ అనేది నాకు అంతగా నచ్చదు బ్లోట్వేర్స్ కారణంగా. మరి మీకు దీని యూఐ నచ్చుద్దా లేదనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ మొబైల్ IQ Z9s మిరాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ దీనిలో కూడా యూస్ చేశారు. కాకపోతే దీనిలో మన కర్వ్ డిస్ప్లే దొరుకుద్ది, గ్లాస్ బిల్డ్ దొరుకుద్ది. సో దాని కారణంగా మొబైల్ అనేది మనకు ప్రీమియం కనిపిస్తుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే 18,000 ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కూడా బాగుంటుంది. దీంతో పాటే అప్డేట్స్ కూడా వీళ్ళు రెగ్యులర్ గానే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దీంతో పాటే మోటరోలా గురించి మాట్లాడినట్టయితే 2 మొబైల్స్ ఉన్నాయి. మోటరోలా Edge 50 ఫ్యూజన్ అని చెప్పేసి, Edge 50 న్యూ అని చెప్పేసి. ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 2 ప్రాసెసర్ ని ప్రొవైడ్ చేశారు. అయితే ఈ మొబైల్ అనేది కర్వ్డ్ డిస్ప్లే తోటి వస్తుంది, 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఇది ఫ్యూజన్ గురించి మాట్లాడుతున్నాను. అయితే దీనిలో మనకు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. జనరల్గా అన్ని మోటరోలా మొబైల్స్ ఈ మధ్య లాంచ్ అయిన తక్కువ బడ్జెట్ మొబైల్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో కెమెరా పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. నేను వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేయట్లేదు. ప్లస్ వీళ్ళ మొబైల్లో IP68 రేటింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు తక్కువ ప్రైజింగ్ లో. వైర్లెస్ ఛార్జింగ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు, కానీ ఎవరు వాడతారో అంత తక్కువ ఉంటుంది స్పీడ్ అనేది. సో అది మనం స్కిప్ చేసేచ్చు. కానీ మనకు IP68 రేటింగ్ ఇవ్వడం అనేది బాగుంటుంది. వెగన్ లెదర్ తోటి వీళ్ళు మొబైల్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే ఈ మొబైల్లో మైనస్ పాయింట్ ఏంటి అంటే మనం యూట్యూబ్లో HDR వీడియోస్ని చూడలేము. ఈ ప్రాసెసర్ అనేది దానికి సపోర్ట్ చేయదు. అయితే మోటరోలా యొక్క డిస్ప్లే క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనిలో కూడా మనము కంటెంట్ చూసేటప్పుడు మనకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక దీని తర్వాత ఇంకొక మొబైల్ చెప్పుకున్నాం కదా, మోటో Edge 50 న్యూ అని చెప్పేసి. దీనిలో మనకు టెలిఫోటో లెన్స్ అనేది ఒకటి ఎక్కువ ఇస్తారు. దీంతో పాటు మిరాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు. అయితే మోటరోలా బ్రాండ్లలో మనకు తక్కువ బడ్జెట్లో LTPO డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. జనరల్గా మనకు వేరే బ్రాండ్స్లలో ఇలా కనిపించదు. IP68 రేటింగ్ ఉంటుంది. అయితే మొబైల్ యొక్క మెయిన్ ప్రత్యేకత ఏంటి తెలుసా? చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కాంపాక్ట్గా ఉంటుంది, 177 గ్రామ్స్ ఏమో ఉంటుంది. సో దాని కారణంగా మనం పాకెట్లో పెట్టుకోవడానికి లేదా చేతిలో తీసుకున్నప్పుడు మనకు చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. అలా లైట్ వెయిట్ ఎందుకు అనిపిస్తుంది తెలుసా? దీనిలో ఓన్లీ 4310 mAh బ్యాటరీనే ప్రొవైడ్ చేశారు. సో ఒకవేళ మీరు హెవీగా గేమ్స్ చేస్తారు, ఎక్కువగా మొబైల్ని యూస్ చేస్తారు అనుకుంటే మాత్రం, అంటే కెమెరాస్ని కూడా ఎక్కువగా యూస్ చేస్తారు అనుకుంటే మాత్రం బ్యాటరీ అనేది చాలా ఫాస్ట్గా డ్రైన్ అవుతూ ఉంటుంది. జనరల్గానే మన మొబైల్లలో కెమెరాస్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటే ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్లోనే ఫాస్ట్గా బ్యాటరీ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. అయితే ఇక దీనిలో తక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. బాక్స్లో కూడా వీళ్ళు ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అయితే మోటరోలా వాళ్ళు
అప్డేట్స్ పరంగా చూసుకున్నట్టయితే చాలా స్లోగా ఉంటారు. వేరే బ్రాండ్స్ తోటి కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, ఎప్పుడూ అడపదడప ఇస్తూ ఉంటారు. ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు చాలా లైట్ వెయిట్ మొబైల్ కావాలి అంటే ఈ మొబైల్ అయితే చూడవచ్చు. నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి గ్రీన్ లైన్కు పెట్టింది పేరు, అదే OnePlus వాళ్ళు. OnePlus వాళ్ళ OnePlus Nord CE4 మొబైల్ ప్రైజింగ్ కూడా మనకు ఇప్పుడు 20,000 బడ్జెట్లోనే దొరుకుతుంది. అంటే కూపన్ కోడ్స్, బ్యాంక్ ఆఫర్స్ అన్ని యూస్ చేసుకున్న తర్వాత. సో అటువంటిప్పుడు ఈ మొబైల్ అయితే మనం కొనుక్కోవచ్చు. ఇప్పుడు OnePlus వాళ్ళు గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చినా సరే మేము సాల్వ్ చేస్తాం అంటున్నారు కాబట్టి ఆ ధైర్యం ఒకటి ఉంది కాబట్టి కొనుక్కోవచ్చు. ప్లస్ దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. మీరు డీసెంట్ గేమింగ్ని చేసుకోవచ్చు. మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. అయితే ఇది కర్వ్డ్ డిస్ప్లే కాదు, ఫ్లాట్ డిస్ప్లే తోటి వచ్చిన మొబైల్. కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. బ్యాటరీ బ్యాకప్ 5500 mAh ఇచ్చారు. 100 watts ఫాస్ట్ ఛార్జర్ ఉంటుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇవన్నీ దీని ప్లస్ పాయింట్స్. సో మరి ఒకవేళ మీకు 20,000 బడ్జెట్లో OnePlus మొబైల్ కావాలంటే దీని అయితే చూడొచ్చు. ఈ నెక్స్ట్ మధ్యకాలంలో వివో వాళ్ళు లాంచ్ చేసిన ఒక మంచి మొబైల్, అదే వివో T3 Pro. యాక్చువల్లీ T3 అల్ట్రా కూడా బాగానే ఉంటుంది, కాకపోతే దాని ప్రైస్ అనేది 30,000 ఉంటాయి. ఇది వచ్చేసి 20,000కి దొరుకుద్ది. సో దీన్నే వీళ్ళు Z9S Pro అనే పేరుతో తీసుకొచ్చారు కదా. ఐక్యూ వాళ్ళన్నా వివో వాళ్ళన్నా ఇద్దరు ఒకటే కదా. అయితే ఇక్కడ మనకు Z9S Pro అనేది అమెజాన్లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఇప్పుడు నేను చూసే టైంకి అయితే 23,000 దొరుకుతుంది. కాకపోతే ఈ T3 Pro మొబైల్ అనేది మనకు అన్ని ఆఫర్స్ కలుపుకుంటే 20,500కి అలా దొరుకుతుంది. సో ఆ ప్రైజింగ్లో ఈ మొబైల్ అనేది చాలా మంచి మొబైల్. దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ యూస్ చేస్తారు. కాకపోతే ఇందులో మనకు కర్వ్డ్ డిస్ప్లే దొరుకుతుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. OIS సపోర్ట్ ఉంటుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు కెమెరా పర్ఫార్మెన్స్ అనేది వివో వాళ్ళది బాగుంటుంది. ఈ మొబైల్లో కూడా బాగుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. ఈ విధంగా చూసుకున్నట్టయితే ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఉండే మొబైల్ వివో T3 Pro అని చెప్పేసుకోవచ్చు. డిస్ప్లే పరంగా కూడా మనకు 5500 nits బ్రైట్నెస్ ఇచ్చారు కాబట్టి డిస్ప్లే కూడా బాగుంటుంది. అదే ఫ్రెండ్ చూడండి, ఇప్పుడు నేను చూసే టైంకి ఈ మొబైల్ అనేది 20,500కి దొరుకుతుంది కదా. అయితే ఒకవేళ ఈ వీడియో అనేది మీరు ఒక 1 month తర్వాత చూసిన తర్వాత ఏదో కారణాల వల్ల ఈ ప్రైజింగ్ అనేది, అంటే దీని ప్రైజింగ్ అనేది 22,000 23,000 అయిపోయి దీని ప్లేస్లో మనకు ఐక్యూ వాళ్ళ Z9S Pro ప్రైజింగ్ అనేది తగ్గిపోయింది అనుకోండి. సో అటువంటిప్పుడు ఆ మొబైల్ కొనుక్కోండి. చెప్పాను కదా, ఈ రెండు మొబైల్స్ ఒకటే. దేని ప్రైజింగ్ తక్కువ ఉంటే ఆ మొబైల్ అయితే మీరు కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఈ మొబైల్ని నేను చూస్ చేసుకోవడానికి రీజన్ నేను చెప్పాను కదా, ఇప్పుడు వీటి ప్రైజింగ్ అనేది మనకి ఇంతకుముందుతో కంపేర్ చేసినప్పుడు తగ్గినాయి కాబట్టి వీటిని అయితే నేను మీకు సజెస్ట్ చేశాను. ఈ ప్రైజింగే కాకుండా ఇంకా మీరు ఏ ప్రైజింగ్లో మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో కింద కామెంట్లో రాస్తే దాని గురించి కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను. దీంతోపాటు రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, పాత మొబైల్స్ కూడా మనం అప్పుడప్పుడు తక్కువ ధరకు వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. ఆ మొబైల్స్ ఏంటి అనే దాని గురించి వీడియో అనేది నేను ఇక్కడ కార్డులో డిస్ప్లే చేస్తున్నాను. అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.